తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తమిళనాడు సీఎస్ తానేనని, గిరిజా వైద్యనాథన్ ఇన్ఛార్జి సీఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అసలు తన కొడుకు వివేక్ పేరుతో సర్చ్ వారెంట్ తెచ్చి సీఎస్ ఇంట్లో ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు రామ్మోహన్. రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్లోకి సీఆర్పీఎఫ్ ఎలా ఎంటర్ అవుతుందని, కేంద్రం ఏం చేస్తోందని నిలదీశారు రామ్మోహన్. తన ఇంట్లో కేవలం 40 తులాల బంగారం, 25 కేజీల వెండి మాత్రమే దొరికిందన్న రామ్మోహన్ కేవలం ₹1,00,000 మాత్రమే నగదు లభించిందన్నారు. రైట్, సిఎస్ సంచలన వ్యాఖ్యలపై మా చెన్నై కరెస్పాండెంట్ దినకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. దినకర్, ఇప్పుడు సిఎస్ మీడియా ముందు మాట్లాడడం వెనకాల వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన ఆంతర్యం ఏంటి? నిన్న అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతారని రాత్రి నుంచి ఇక్కడ ప్రచారం జరుగుతుందండి. ఒక్కసారిగా అయితే ఆయన చెప్పేటువంటి విషయాలు సంచలనాత్మకంగా ఉంటాయని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత నన్ను అపాయింట్మెంట్ చేసింది. ఆవిడ అపాయింట్ చేసినటువంటి చీఫ్ సెక్రటరీ నేను కనుక నన్ను తొలగించే అధికారం ఎవరికీ లేదు. సో దీనిపై నేను పోరాడతానని చెప్పి కూడా ఉన్నాడు. అయితే తనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఆయన రకమైనటువంటి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. తొలగించడానికి గల కారణాలు ఏంటి, నా పైన ఏ అధికారంతో ఇలా దాడులు చేసే అధికారం ఎవరిచ్చారు, అలాగే సిఆర్పీఎఫ్ దళాలను నా ఇంటి ముందు పెట్టడానికి గల కారణాలు ఏంటి, నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకోలేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది, మరి అలాంటప్పుడు నన్ను ఎలా అస్తిగా చేస్తారని చెప్పి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది, దాదాపు ఇది బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో దానికి సంబంధించి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే నా ఇళ్లపై దాడులు కానీ, ఆ తర్వాత నా కుమారుడికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో కూడా సోదాలు చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే 2 వర్గాలుగా విడిపోయినటువంటి అన్నాడీఎంకేలో ఈయన ఖచ్చితంగా క్రిస్టల్ వర్గానికి చెందిన వ్యక్తిగా భావించవచ్చు. సో ఇది డైరెక్ట్ పన్నీర్ సెల్వం పైన అటాక్ గా భావించవచ్చు రాజకీయంగా. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ దినకర్, ఆయన 2-3 సార్లు నేను డేంజర్ లో ఉన్నాను, ఎలాంటి బదులు వస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని అయితే చెప్పవచ్చు. కానీ దినకర్ తను 2-3 సార్లు నేను డేంజర్ లో ఉన్నాను, నన్ను టార్గెట్ చేశారు అని చెప్పారు. దినకర్ తాను డేంజర్ లో ఉన్నాను, టార్గెట్ చేశారని 2-3 సార్లు చెప్పారు. ఆ డేంజర్ ఏమై ఉండొచ్చు, ఏ ఉద్దేశం చెప్పుండొచ్చు? ఎందుకంటే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే తమిళనాడులో జరుగుతున్నాయో అందులో మొదట టార్గెట్ చేసినది రామ్మోహన్ రావు అని చెప్పవచ్చు, ప్రభుత్వం అంటే పన్నీర్ సెల్వం ప్రభుత్వము. అయితే తర్వాత ఆయనపై టార్గెట్ చేసినట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. 100% అది ఆయన తరపు నుంచి మాత్రమే అది వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న శిక్షణ వర్గాన్ని విడుదల పెట్టాలంటే శేఖర్ రెడ్డి ద్వారా వచ్చినటువంటి డైరీల ద్వారా, ఆ డైరీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే మొత్తం అంతా కూడా శేఖర్ రెడ్డికి, తర్వాత రామ్మోహన్ రావుకి, శేఖర్ రెడ్డికి అలాగే రామ్మోహన్ రావు కొడుకు వివేక్ కూడా మధ్య వ్యాపార సంబంధమైనటువంటి బంధాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఐటీ సోదాలు నిర్వహించడంలో వాళ్ళకి దొరికినటువంటి డైరీల ఆధారంగా కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఒకవైపు ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే తనపై అది దాడులు చేయడానికి గల కారణాలకు సంబంధించి ఎవరు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక చీఫ్ సెక్రటరీ ఇంట్లో ఎలా దాడులు చేశారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా జరుగుతున్నటువంటి దాడులకు నన్ను బలి చేశారు, నన్ను టార్గెట్ చేశారు, ఇది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పని అని చెప్పి కూడా ఆయన పదే ఆరోపించడం జరిగింది. మరి ఇంకా దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు, రానున్న పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పటికే తనకు ఎలాంటి సమన్లు కూడా జారీ చేయలేదని కూడా రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. ఇంకా ఈడీ అధికారులు ఎలా ప్రశ్నిస్తారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఇటు పన్నీర్ సెల్వంకి పుస్తకాలకి జరుగుతున్నటువంటి ఫైట్ లో, ఎందుకంటే ఈ నెల 29వ తారీఖున అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందుకు సంబంధించి కూడా ఆ పార్టీలోని 2 వర్గాలు కూడా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో రామ్మోహన్ రావు ఈ రకమైనటువంటి సంచలన ఆరోపణలు చేయడం వల్ల సో ఒక రకంగా చిన్నమ్మ వర్గానికి మేలు జరుగుతుందని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఈ రామ్మోహన్ రావు సంబంధించి ఇంకా మరింత సమాచారం కోసం మనం ఆయన సంప్రదించడం జరుగుతుంది. ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. మీరు దీనికి సంబంధించి రెస్పాండ్ గా సమాధానం ఇవ్వాలని చెప్తానని చెప్పి కూడా అనడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు చిన్నమ్మ శశికళ తర్వాత పన్నీర్ మధ్య ఉన్నటువంటి సెల్వం మధ్య ఉన్న గొడవకి ఈయన కేంద్ర బిందువు కావడంతో ఈ రోజు నుంచి తమిళనాడు రాజకీయాలు కూడా రామ్మోహన్ రావు చుట్టూ తిరుగుతాయని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ దినకర్.
తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తమిళనాడు సీఎస్ తానేనని, గిరిజా వైద్యనాథన్ ఇన్ఛార్జ్ సీఎస్ మాత్రమేనని అంటున్నారు. అసలు తన కొడుకు వివేక్ పేరుతో సర్చ్ వారెంట్ తెచ్చి సీఎస్ ఇంట్లో ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ లోకి సీఆర్పీఎఫ్ ఎలా ఎంటర్ అవుతుందని, కేంద్రం ఏం చేస్తోందని నిలదీశారు రామ్మోహన్. తన ఇంట్లో కేవలం 40 తులాల బంగారం, 25 కేజీల వెండి మాత్రమే దొరికిందన్న రామ్మోహన్ కేవలం ₹1,00,000 మాత్రమే నగదు దొరికిందన్నారు.